Welcome to Competitive Exams Corner One-Liners on 8th July 2024. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ హెడ్లైన్స్ అన్ని నేను న్యూస్ అనాలిసిస్లో ఇన్-డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విత్ ఆర్టికల్. ఈ యొక్క వన్-లైనర్స్ వీడియోలో నేను ప్రతి ఒక్క ఆర్టికల్కి సంబంధించి జస్ట్ 4-5 పాయింట్స్లో మీకు నేను కంప్లీట్ మ్యాటర్ చెప్పడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్. First important article, insurance cover under the Ayushman Bharat health insurance scheme will be doubled. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్సూరెన్స్ పాలసీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్కి సంబంధించింది. ఇందులో 5 నుంచి 10 లక్షలకు వాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది పెంచే యోచనలో ఉన్నారనమాట. అంటే ఇట్ విల్ బి డబుల్డ్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దీన్ని అప్డేట్ చేయడం వల్ల ఈ హెల్త్ స్కీమ్కి సంబంధించిన బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డబుల్ కాబోతున్నారు అనమాట. పాయింట్ నెంబర్ 3, దీనివల్ల 12,000 కోట్ల ఆర్థిక భారం భారత ప్రభుత్వంపై పడనుంది. అండ్ 4th పాయింట్, నియర్లీ 60 to 70% దీనివల్ల లబ్ధి పొందనున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ వన్-లైనర్, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్సెక్ట్ స్టాగ్ బీటిల్. ఈ స్టాగ్ బీటిల్ అనే ఒక ఇన్సెక్ట్, ఇది ఒక పురుగు, దీని యొక్క వాల్యూ 75 lakhs. సెకండ్ పాయింట్, ఇది చెక్కలపై ఆధారపడి జీవించే ఆ జాతికి సంబంధించిన ఒక ఇన్సెక్ట్ అనమాట. నెంబర్ 3rd పాయింట్, ఇది వయసు 3 నుంచి 7 సంవత్సరాల వరకు దీని లైఫ్ స్పాన్ ఉంటుంది. అండ్ 4th పాయింట్, ఈ స్టాగ్ బీటిల్ యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే కొంచెము మగ జింకల కొమ్ములకు సంబంధించి కొమ్ములు ఎలా ఉంటాయో, జింక కొమ్ములు ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. సో అందుకే దానికి స్టాగ్ బీటిల్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. అండ్ 3వ ముఖ్యమైన వన్-లైనర్, న్యూ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్లంప్డ్ టు 20-year low ఇన్ Q1. ఈ ఆన్లైనర్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకొస్తుంది. Q1 అంటే ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలలు Q1. దీనికి సంబంధించి 44,300 కోట్లు మాత్రమే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్గా భారత ప్రభుత్వానికి చేరాయి. ఇది దాదాపు 20 సంవత్సరాలలో అతి తక్కువ అమౌంట్ అన్నమాట. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే Q1 ఇంతకు ముందు సంవత్సరంలో 7 లక్షల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వానికి చేరాయి. అండ్ 3వ ఇంపార్టెంట్ పాయింట్, బడ్జెట్ ఈ సంవత్సరంలో కాస్త లేట్గా ప్రవేశపెడుతున్నారు. ఇంతకుముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టేవాళ్ళు ఇక్కడ లేట్గా ప్రవేశపెడుతున్నారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. 4వది, బడ్జెట్ కేటాయింపులు. తర్వాత నెక్స్ట్ 3 అతిపెద్ద పండుగలు ఉన్నాయి అంత ఇండియా అంతా చేసుకునేవి, వినాయక చవితి కానీ, దీపావళి కానీ, దసరా కానీ. సో ఈ బిగ్ ఫెస్టివల్ సీజన్ కూడా ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీద ప్రభావం చూపించి అది కాస్త ఇంక్రీజ్ అవుతుందని ఆశతో ఉన్నారు. ముఖ్యంగా ఈ పెట్టుబడి పెట్టేవాళ్ళు వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్తో ఉన్నారని చెప్తున్నారు. వెయిట్ అండ్ వాచ్ అంటే కొంచెం ఆగి అబ్జర్వ్ చేసి పెట్టుబడి పెడదామనే ఆలోచనలో ఉన్నట్టు ఇక్కడ కనపడుతుంది. ఇది 3వ వన్-లైనర్. 4th వన్-లైనర్, PM విజిట్ టు మాస్కో విల్ సీ డిస్కషన్స్ ఆన్ ఎనర్జీ ట్రేడ్. ఇది రష్యా, ఆస్ట్రియాలకు మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు బయలుదేరుతున్నారు. అండ్ ఇది ఒక 3 రోజుల ట్రిప్ అనమాట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ట్రేడ్, ఎనర్జీ, ఉక్రెయిన్ వార్, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, ఇంపోర్ట్స్ ఆన్ ఆయిల్, ఎనర్జీ తదితర అంశాలకు సంబంధించిన డిస్కషన్స్ మోడీ గారు రష్యా యొక్క ప్రధాని ఆయన వ్లాడిమిర్ పుతిన్ గారితో ఆయన డిస్కస్ చేయబోతున్నారనమాట. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 2021 డిసెంబర్ తర్వాత ఫస్ట్ బైలెటరల్ మీటింగ్ ఇదే. ఇక ఇండియాకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, క్యాపిటల్ న్యూఢిల్లీ, కరెన్సీ రూపీ. అండ్ రష్యా ప్రధానమంత్రి వ్లాడిమిర్ పుతిన్, క్యాపిటల్ ఇస్ మాస్కో, కరెన్సీ రష్యన్ రూబుల్. ఇక 5th వన్-లైనర్, బెయిల్ కెనాట్ బి విత్హెల్డ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ సేస్ సుప్రీం కోర్ట్. బెయిల్ ఏ పరిస్థితులైనా సరే ఇవ్వవచ్చు అని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ని పాస్ చేసిందనమాట. పనిష్మెంట్కు సంబంధం లేదు అని దీని యొక్క సారాంశం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ తీర్పు గులాం నబీ షేక్ అనే వ్యక్తి విషయంలో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది.
బాంబే హైకోర్టు ఏంటంటే ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే గులాం నబీ షేక్ అనే వ్యక్తి పాకిస్తాన్ నుంచి ముంబైకు 2000 రూపాయల నోట్ల డినామినేషన్స్తో కొన్ని కట్టల ఉన్న బ్యాగ్తో ఆ వ్యక్తి ఇల్లీగల్గా ముంబైలో ల్యాండ్ అయ్యాడు పాకిస్తాన్ నుంచి. సో దీనికి సంబంధించి అక్కడున్న పోలీసులు అన్లాఫుల్ యాక్టివిటీ కింద ఆయన్ని అదుపులోకి తీసుకొని ముంబై హైకోర్టుకి ప్రవేశపెడితే బాంబే హైకోర్టు ఏం చెప్పింది అంటే ఈ వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని చెప్తే ఆయన సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇక 6th ఇంపార్టెంట్ వన్ లైనర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. FSSAI mandates salt, sugar, fat info in bold. FSSAI ప్రోడక్ట్ కవర్లపై మనకు ఉప్పు, చక్కెర, తర్వాత కొవ్వు శాతం దానికి సంబంధించిన వివరాలని కాస్త పెద్దగా కాస్త అందరికీ కనపడే విధంగా ఉంచాలని చెప్పి ఒక నోటీస్ని జారీ చేయడానికి సిద్ధంగా ఉంది. అండ్ FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే వినియోగదారులకు వివరాలు కనపడితే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకునే అవకాశం ఆ వినియోగదారుడికి ఉంటుంది అని FSSAI చెప్పిందనమాట. అయితే ఈ నోటీస్ ఇంకా డ్రాఫ్ట్లోనే ఉంది, ఇంకా కంప్లీట్గా అమలు పరచలేదు. అయితే ఇది దీని మీద ప్రజలకు తన వెబ్సైట్లో ఉంచిద్ది. ఏదైనా సరే సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మనం ఇస్తే దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఒక రూల్ అన్నది పాస్ చేస్తారు. ఇది 6th ఇంపార్టెంట్ వన్ లైనర్. ఇక 7th చూడండి. జాన్ లాండో డైస్ ఏజ్డ్ 63, ఆస్కార్ విన్నింగ్ టైటానిక్ అండ్ అవతార్ ప్రొడ్యూసర్. సో ఈయన పేరు జాన్ లాండో. ఈయన 63 సంవత్సరాల వయసు. ఈయన 2 చిత్రాలు టైటానిక్ అండ్ అవతార్ 2 చిత్రాలకు మొత్తం ఈ చిత్రాలకు ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారనమాట. సో ఆయన ఇక లేరు. అండ్ ఈయన జేమ్స్ కెమెరూన్ గారితో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. ఈయన చేసిన 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అనమాట. సో నెంబర్ 1 టైటానిక్, అవతార్కి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఆయన పూర్తి చేశారనమాట. ఈ 3 కూడా బ్లాక్ బస్టర్స్గా అయ్యాయి. అయితే ఈయన మరణానికి కారణం తెలియలేదు. ఇక 8th ఇంపార్టెంట్ వన్ లైనర్. ఉక్రేనియన్ మహుచిక్ సెట్స్ న్యూ వరల్డ్ ఉమెన్స్ హై జంప్ రికార్డ్. ఉక్రెయిన్కి సంబంధించిన మహుచిక్ అనే ఈమె హై జంప్ రికార్డ్ని నెలకొల్పింది మహిళల విభాగంలో. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రికార్డుల భాగంగా 2.10 మీటర్స్ని ఆమె క్రాస్ చేశారు. అండ్ 3వ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఈవెంట్ డైమండ్ లీగ్లో ఇది చోటు చేసుకుంది. ఇక 4వది, ఇంతకుముందు 1987లో ఈ రికార్డ్ బ్రేక్ అయింది. తర్వాత ఇన్ని ఏళ్లకు గాను ఈ రికార్డ్ని ఈ ఉక్రెయిన్కి సంబంధించిన మహిళ మహుచిక్ గారు బ్రేక్ చేయడం జరిగింది. 9th ఇంపార్టెంట్ వన్ లైనర్. లూయిస్ హామిల్టన్ విన్స్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ ఫర్ ద 9th టైం. లూయిస్ హామిల్టన్ ఆయన బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2024 ఆయన గెలుచుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఆయనకు 9వ సారి అనమాట ఇది గెలుచుకోవడం, బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకోవడం లూయిస్ హామిల్టన్ గారికి 9వ సారి, 9th టైం. నెక్స్ట్ 2021 తర్వాత తొలిసారి దీన్ని ఆయన గెలుచుకోవడం జరిగింది. మొత్తం మీద ఆయన కెరియర్లో 104వ F1 విజయం అనమాట ఇది. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ వన్ లైనర్. గ్రేట్ రిజల్ట్స్ బై వ్యాక్సిన్ ఫర్ ఎయిడ్స్. వ్యాక్సిన్ ఫర్ ఎయిడ్స్ గురించి ఇక్కడ ప్రస్తావన. ఒక ఇంజెక్షన్ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఆ ఇంజెక్షన్ సంవత్సరానికి 2 సార్లు వేస్తే ఎయిడ్స్ని కట్టడి చేయడం సాధ్యమే అని ఈ యొక్క వ్యాక్సిన్ నిరూపించింది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ వ్యాక్సిన్ పేరు లేనా కాపవిర్. ఐ రిపీట్, లేనా కాపవిర్. ఇది HIV మీద సంపూర్ణ యుద్ధం అనేది చేస్తుంది అనమాట. HIV అంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఈ వ్యాక్సిన్ని గిలియాడ్ సైన్సెస్ కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. అండ్ లాస్ట్ పాయింట్, ఇది మొత్తం మీద 2134 మంది మీద ఈ వ్యాక్సిన్ ప్రయోగం చేస్తే అందరికీ కూడా ఈ ఎయిడ్స్ వ్యాధి అన్నది కట్టడి అయ్యింది. సో 100% రిజల్ట్స్ని ఈ వ్యాక్సిన్ సాధించింది. ఆ వ్యాక్సిన్ పేరు లెనాకాపవిర్. థ్యాంక్ యూ.